Hi everyone, easy trick for square roots. 6-digit number ki easy shortcut for all competitive exams and entrance exams. So square root lo manam basic ga gurtupeట్టుకోవాల్సింది ఏంటి? యూనిట్ ప్లేస్ లో మనకి 1 స్క్వేర్ 2 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు యూనిట్ ప్లేస్ లో మనకు వచ్చే నంబర్స్ 1 స్క్వేర్ అంటే మనకి ఎండ్ విత్ 1, 2 స్క్వేర్ అంటే ఎండ్ విత్ 4, 3 స్క్వేర్ ఎండ్ విత్ 9, 4 స్క్వేర్ ఎండ్ విత్ 6, 5 స్క్వేర్ ఎండ్ విత్ 5, 6 స్క్వేర్ ఎండ్ విత్ 6, 7 స్క్వేర్ ఎండ్ విత్ 9, 8 స్క్వేర్ ఎండ్ విత్ 4, 9 స్క్వేర్ ఎండ్ విత్ 1, 10 స్క్వేర్ ఎండ్ విత్ 0. కాబట్టి ఇక్కడ ఎండ్ విత్ 1 తో ఎండ్ అయిందంటే మనకి కంపల్సరీ ఉండాల్సిన నంబర్ ఏంటి? ఐదర్ 1 ఆర్ 9. సో 4 తో ఎండ్ అయిందంటే మనకు నంబర్ ఏంటి? యూనిట్ డిజిట్లో మనకు నంబర్ ఐదర్ 2 అన్న ఉండాలి లేదా 8 అన్న ఉండాలి. సో 9 తో ఎండ్ అయిందంటే మనకి కంపల్సరీ ఐదర్ 3 అన్న ఉండాలి లేదా 7 అన్న ఉండాలి. 5 తో ఎండ్ అయితే మనకు వచ్చే నెంబర్ ఓన్లీ 5 మాత్రమే. 6 తో ఎండ్ అయిందంటే మనకి నెంబర్ ఐదర్ 4 అన్న ఉంటుంది లేదా 8 అన్న ఉంటుంది, 6 అన్న ఉంటుంది. సో 5 తో ఎండ్ అయితే మాత్రం ఓన్లీ 5 మాత్రమే ఉంటుంది. స్క్వేర్ రూట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్, యూనిట్ డిజిట్ని బట్టి మనం యూనిట్ ప్లేస్లో ఉండే నెంబర్ని బట్టి మనకు నెంబర్ ఆన్సర్ అనేది ఐదర్ 1తోనే ఎండ్ అవ్వాలి, 9తో ఎండ్ అవ్వాలి. 4 వచ్చిందంటే 2తోనే ఎండ్ అవ్వాలి, 8తోనే ఎండ్ అవ్వాలి. 9 ఉందంటే ఐదర్ 3 ఆర్ 7, 6 ఉందంటే ఐదర్ 4 ఆర్ 6, 5 ఉందంటే ఓన్లీ 5తో మాత్రమే ఎండ్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ విత్ 5 డిజిట్ నెంబర్ని మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎండ్ విత్ 1 ఉంది. ఫస్ట్ 2 నెంబర్స్లో తీసుకుంటే ఇక్కడ ఎండింగ్ నెంబర్ యూనిట్ ప్లేస్లో మనకు 1 ఉంది. 1 ఉందంటే మనకు కంపల్సరీగా ఐదర్ 1 అన్న ఉండాలి, 9 అన్న ఉండాలి. ఐదర్ 1 ఆర్ 9. సో నెక్స్ట్ నెంబర్స్ని 3 నెంబర్స్ని తీసుకోండి. రిమైనింగ్ నెంబర్స్ 123. మన స్క్వేర్స్లో 123 అనేది ఏ స్క్వేర్స్ మధ్యన ఉందో చెక్ చేసుకోండి. మనకు 11 స్క్వేర్ ఎంత? 121 వస్తుంది. 12 స్క్వేర్ ఎంత? 144 వస్తుంది. 123 అనేది లైస్ ఇన్ బిట్వీన్ 121 అండ్ 144. సో కాబట్టి ఇక్కడ మనకు లీస్ట్ నెంబర్ 11 కాబట్టి ఇది 123 ప్లేస్లో వీఆర్ కన్సిడరింగ్ 11 తీసుకోండి. ఇప్పుడు ఆన్సర్ మనకు 111 అన్న కావాలి లేదా 119 అన్న అవ్వాలి. సో 111 114 చెక్ చేసుకోవడానికి మనకి 11 into 12 మల్టిప్లై చేయండి. 11 into 12 బేస్ మల్టిప్లికేషన్ 12 + 1 ఎంత? 13, 2 1s are 2, 132 ఉంది. బట్ 123 ఈజ్ స్మాలర్ దాన్ 132. 132 కన్నా 123 స్మాలర్ నెంబర్ కాబట్టి మీరు స్మాలర్ నెంబర్కి వెళ్ళండి. ఇప్పుడు ఆన్సర్ ఎంత మనకి? ఇది 111 ఇస్ ద ఆన్సర్. సో సెకండ్ వన్ 5 తీసుకోండి. లాస్ట్ ప్లేస్లో మనకు 5 ఉంది కాబట్టి 5 ఎండ్ విత్ ఓన్లీ 5తోనే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఉండేది 156. ఈ 156 అనేది వెయిట్ మధ్య ఉందో చెక్ చేసుకోండి. సో 156 ఏంటికి నీకు 12 స్క్వేర్ నీకు 144 వస్తుంది. 12 స్క్వేర్ ఈజ్ 144. 13 స్క్వేర్ ఎంత? 169 వస్తుంది. అంటే ఈ 156 ఇస్ లైస్ ఇన్ బిట్వీన్ 144 అండ్ 169. కాబట్టి ఇక్కడ లీస్ట్ నెంబర్ ఎంత? 12. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు 12 వస్తుంది. 125 ఈజ్ ద ఆన్సర్. సేమ్ వన్ లాస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి. ఎండ్ విత్ 4. ఎండ్ విత్ 4 అంటే మనకు వచ్చేది ఏంటి? ఐదర్ 2 అన్న ఉండాలి, 8 అన్న ఉండాలి. ఆన్సర్ ఐదర్ 2 ఆర్ 8. నెక్స్ట్ 282. మనకు వచ్చే నెంబర్ ఏంటి? 16 స్క్వేర్ ఎంత మనకి? 16 స్క్వేర్ 256 వస్తుంది. 17 స్క్వేర్ ఎంత? 289 వస్తుంది మనకు. సో దిస్ ఈజ్ లైస్ ఇన్ 282 ఈజ్ లైస్ ఇన్ బిట్వీన్ 16 అండ్ 17. బట్ లీస్ట్ నెంబర్ 16 కాబట్టి మనం 16 రాస్తాం. ఇప్పుడు ఆన్సర్ మనకు 167 అన్న ఉండాలి లేదా 168 అన్న కావాలి. సో మల్టిప్లై 16 అండ్ 17. బేస్ మెథడ్కి వెళ్ళండి. 17 + 6 ఎంత? 23. సో 6 7 42. 23 ఎంత? 272 అవుతుంది. 272. 282 ఈజ్ బిగ్గర్ దాన్ 272. 272 కన్నా 282 బిగ్గర్ నెంబర్ కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ బిగ్గర్ నెంబర్. 168 ఈజ్ ద ఆన్సర్. సో అండర్ రూట్ 14641 మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ 6 డిజిట్ నెంబర్ మనం డిస్కస్ చేద్దాం. అండర్ రూట్ ఆఫ్ 396 × 625. ఇది జాగ్రత్త ఫాలో అవ్వండి. 5 డిజిట్ నెంబర్స్ మీకు చాలా వీడియోస్ ఉంటాయి మీకు 5 డిజిట్ పైన, ఈజీ షార్ట్ కటే. బట్ 6 డిజిట్ నెంబర్. సో ఎండ్ విత్ 5 డిజిట్తో ఎండ్ అయిందంటే మనకి 5 ఉంటుంది ఆన్సర్. బట్ రిమైనింగ్ ఇప్పుడు మనకి 2 డిజిట్ నెంబర్ ఉంది ఇక్కడ మనకి.
సో 3906ని మనం స్క్వేర్లో మనం కన్సిడర్ చేయాలంటే మనకు కొద్దిగా టఫ్ అవుతుంది. కాబట్టి వీఆర్ ట్రయింగ్ డిఫరెంట్ మెథడ్. సో డిఫరెంట్ మెథడ్లో మీరు ఫస్ట్ చేయాల్సిన పని లాస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి. 39 అనేది వెయిట్ మెథడ్ అనేది మనకు 6 స్క్వేర్ 7 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36 ఉంది, 7 స్క్వేర్ అంటే మనకు 49 ఉంది. కాబట్టి లీస్ట్ నెంబర్ ఎంత 6 కాబట్టి 6 తీసుకోండి. సో నెక్స్ట్ నెంబర్స్లో మనకి 36, 39 మైనస్ 36 ఎంత? 39లో 36 3 ఉంటుంది అంటే 30 ఉంది మనకి ఇక్కడ. 30ని మీరు 6 + 6, 6ని డబల్ చేయండి. 6 + 6 ఎంత? 12 అవుతుంది. ఇప్పుడు 12 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే హౌ మెనీ టైమ్స్? 12 1s 12 2s 24. 12 2s 24. సో 12 2s 24. 30 మైనస్ 24 6, 66. లాస్ట్ ఎండింగ్ నెంబర్ 5 ఆల్రెడీ తెలిసిపోయింది. మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి. 66. 66లో నుంచి మీరు 3 స్క్వేర్ మైనస్ చేయండి. 66 2 కదా ఇక్కడ మనకి, ఇక్కడ 2 టైమ్స్ 2 స్క్వేర్ ఎంత? 4. 66 మైనస్ 4 ఎంత? 62 అవుతుంది. సేమ్ మళ్ళీ 62ని 12తో డివైడ్ చేయండి. హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. 625 ఇస్ ద ఆన్సర్ వచ్చింది దాంట్లో. సో ఇంకోటి క్లారిటీ కోసం మీరు ఇంకోటి చెక్ చేద్దాం. లాస్ట్ నెంబర్ 1 ఉంది కాబట్టి ఐదర్ ఎండింగ్ విత్ 1 or 9 ఉండాలి మనకి. సేమ్ 1 ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి. 4 నెంబర్స్ పక్కన పెట్టండి. 99 అంటే మనకు వచ్చేది ఏంటి? 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. 9 స్క్వేర్కి అండ్ 10 స్క్వేర్కి మధ్యలో ఉంది ఇది. కాబట్టి వీఆర్ టేకింగ్ విత్ 9. వీఆర్ టేకింగ్ విత్ లీస్ట్ నెంబర్ 9 కాబట్టి 9 తీసుకోండి. 99 మైనస్ 81 ఎంత? 99 మైనస్ 81. 9 + 9 18 కాబట్టి 188 వస్తుంది. ఈ 188ని మీరు 9 ఉంది కాబట్టి 9 + 9 ఎంత? 18. 18తో డివైడ్ చేయండి. హౌ మెనీ టైమ్స్? 8 9s 162. 10s తీసుకో మనం, ఓన్లీ సింగిల్ డిజిటే కావాలి. 8 9s అవుతుంది మనకి, అంటే ఇక్కడ 9 వస్తుంది. 8 9s 162. 188 మైనస్ 162 ఎంత మనకు వచ్చేది? 8 2 6. 8 6. 8లో 6 ఎంత మనకు వచ్చేది? 2 అంటే 26. సో ఇక్కడ 26 అంటే మనకు వచ్చే నెంబర్ ఎంత? 260. 260లో మనకి 9 స్క్వేర్ వాల్యూ ఎంత? సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. 2 స్క్వేర్ అంటే 4 చేసాం. ఇప్పుడు 9 స్క్వేర్ ఎంత? 81. 260 మైనస్ 81 ఎంత? 260 మైనస్ 81 ఎంత? 10 1 9. 25 8. 25 8 ఎంత? 17. 179. సో 179 అంతా ఇప్పుడు మనకి 179ని 12తో డివైడ్ చేయండి. 18తో డివైడ్ చేయండి. హౌ మెనీ టైమ్స్? సేమ్ 9 టైమ్స్. కాబట్టి ఇక్కడ 1 9 అంటే 9 వస్తుంది ఆన్సర్. 9. 999 ఇస్ ద ఆన్సర్. సేమ్ 1 ఇక లాస్ట్ నెంబర్ 9 ఉందంటే ఐదర్ 3 అన్న ఉండాలి లేదా 7 అన్న ఉండాలి. లాస్ట్ నెంబర్ తీసుకోండి. 13 అంటే మనకు వచ్చేదంటే 4 స్క్వేర్ 16 వస్తుంది. 3 స్క్వేర్ 4 స్క్వేర్కి మధ్యలో ఉంది. లీస్ట్ నెంబర్ 3 కాబట్టి 3 తీసుకుంటాం. 3 స్క్వేర్ 9. 13 మైనస్ 9 ఎంత? 13లో నుంచి 9 మైనస్ చేయండి. 4 వస్తుంది అంటే 44 వస్తుంది. ఈ 44ని దేంతో డివైడ్ చేయాలి? 3 + 3 ఎంత? 6. హౌ మెనీ టైమ్స్? 44/6 అంటే 6 6 36. 6 6 36 వస్తుంది. 36 6 6 36. 6 7 42. 6 7 42. 42 అంటే మనకు వచ్చేది ఎంత? నీకు 26 వస్తుంది. 6 7 42 అంటే 26. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49. 26 మైనస్ 49 అంతా నెగిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి నెంబర్ని డిక్రీజ్ చేయండి. ఇక్కడ 7 కాకుండా 6కి వెళ్ళండి. 6 6 36. 36 అంటే మనకు వచ్చేది ఎంత? 8 వస్తుంది అంటే 86 వస్తుంది. సో 86 మైనస్ 6 స్క్వేర్ ఎంత? 36. 0 8 3 ఎంత? 5 50. సేమ్ మళ్ళీ ఇప్పుడు 50ని 6తో డివైడ్ చేయండి. హౌ మెనీ టైమ్స్? 6. ఇక్కడ 6 ఉంది. హౌ మెనీ టైమ్స్? 6 7 42. 6 7 ఇక్కడ 3 ఉంది, 7 ఉంది. 3 నా 6 అంటే 7 వస్తుంది మనకు. 7 టైమ్స్ పోతుంది. 367. సో నెక్స్ట్ √262 144 దీన్ని మీరు ట్రై చేసి
కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో దిస్ ఈస్ ఫర్ ఈజీ ట్రిక్. చేయాల్సిన పని ఏంటి, లాస్ట్ 2 నెంబర్స్, ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి, అది వేడి మధ్యలో ఉందో చూడండి. తర్వాత దాన్ని డబల్ చేసి ఇవి నెక్స్ట్ వచ్చే నెంబర్ని డివైడ్ చేయండి. తర్వాత సెకండ్ డిజిట్ నెంబర్ చేసేటప్పుడు దీన్ని మైనస్ చేయండి. మైనస్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ 12తో డివైడ్ చేసుకోండి. అది చిన్న లాజిక్ని క్యారీ చేయండి.